అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పాలకొల్లుకు చెందిన రాజీ అనే ఒక అమ్మాయిని పోలీసులు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏమాత్రం సంబంధం లేకున్నా కూడా కేసులు పెట్టి రిమాండ్ చేశారని చెప్తున్నారు. దీనికి సంబంధించే ఆ అమ్మాయి తరపున కోర్టులో వాదనలు వినిపించినటువంటి సీనియర్ న్యాయవాది రఘున్నాడు. ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగింది అసలు, ఆమెను ఎందుకు రిమాండ్ చేశారు అసలు? వాస్తవానికి ఆ అమ్మాయి హైదరాబాద్కు రావడం జరిగింది. దీంట్లో ఏ4గా ఒక అబ్బాయి, ఆ అబ్బాయితో ఏ కారణంతో వచ్చింది అనేది పక్కన పెడితే ఆ అమ్మాయి హైదరాబాద్కు రావడం జరిగింది. ఆ హైదరాబాద్లో ఆ ఏ4 పైన కొన్ని కేసులు పెండింగ్లో ఉన్న కేసుల్లో, ముఖ్యంగా దొంగతనం కేసుల్లో ఒక గుడి, తర్వాత ఒక ఇల్లు, షాపులు, ఇలాంటివి 3, 4, 5 కేసులు పెండింగ్ ఉంటే ఆ కేసుల్లో ఈ అమ్మాయి కూడా ఆ అబ్బాయితో ఉండడము, వాళ్ళ ఇంట్లో ఉన్నది అనేటువంటి ఒక నెపంతో ఈ అమ్మాయిని కూడా ఆ కేసుల్లో 5వ నంబర్ ముద్దాయిగా చేర్చడం జరిగింది. సో ఒక కేసులో బెయిల్ వేయడం జరిగింది. బెయిల్ వేసిన తర్వాత షూరిటీలు ఫర్నిష్ చేయడం జరిగింది. ఆ షూరిటీలతో పాటు రిలీజింగ్ ఆర్డర్ కూడా జైలుకు వెళ్ళిన అదే రోజు మరో 3 కేసులు పీటీ వారెంట్లో, సైదాబాద్ 2 కేసులు పోలీస్ స్టేషన్ నుంచి 2 కేసులు, ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ నుంచి 1 కేసు, 3 కేసుల్లో అందరినీ A1 నుంచి A5 వరకు కోర్టు ముందు హాజరుపరిచి, కోర్టు ముందు అనుమతి తీసుకొని మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీకి తీసుకెళ్ళి వాళ్ళను వదిలేయడం జరిగింది. ఆ 3 కేసుల్లో కూడా నేను మళ్ళీ బెయిల్ వేయడం జరిగింది. దాంట్లో పోలీసులు కౌంటర్ వేయడం జరిగింది. ఈరోజు వాదనలు కూడా పీపీ గారు చేశారు. పీపీ తరఫు నుంచి పీపీ గారు మాట్లాడిన వాదనలను డిఫెన్స్ లాయర్గా నేను కూడా ఆ కేసును వాదించడం జరిగింది. 11వ తేదీకి తీర్పును ప్రకటించని ఉన్నారు ఈ బెయిల్ 3 కేసుల్లో. ఇంకా కేసులు కూడా ఆమె పైన జోడించి రంగారెడ్డి జిల్లా కోర్టులో, ఆ తర్వాత ఈ నాంపల్లిలో 17 నంబర్ కోర్టులో కూడా ఇంకా ఆమె మీద పెండింగ్ ఉన్నాయనే సమాచారం ఉంది. అంటే ఆమె ఆల్రెడీ ఒక రోజు ముందే వచ్చిందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అసలు దొంగతనాలే ఆమె చేయలేదు, అలాంటి ఆమెను కేసులో ఎలా పెడతారని చెప్పేసి కూడా వాళ్ళ తండ్రి చెప్తున్నారు కదా. పోలీసు విచారణలో ఈ విషయాలన్నీ కూడా పోలీసులు విచారించాల్సి ఉండే. ఆ అమ్మాయి ఎందుకు రావడం జరిగింది, ఏ కారణంతో ఆ అబ్బాయితో వచ్చింది, ఆ అమ్మాయి ఒకటే రోజు ఇక్కడ ఉంది, ఈ కేసులన్నీ కూడా పెండింగ్ కేసులు, మరి ఆ అమ్మాయి చేసిందా చేయలేదా అనే విచారణ పోలీసులదే కాబట్టి పోలీసులే బాధ్యత వహించాలి. వాళ్ళే దీనికి సరైన సమాధానం చెప్పాలి. అంటే పోలీసులు రిసీవర్గా మేము పెట్టాము, ఆమె బంగారం కానీ క్యాష్ కానీ తీసుకుంది అని చెప్పి చెప్తున్నారు కదా. ఉండొచ్చు. ఇప్పుడు రిసీవర్గా ఆ అమ్మాయికి తెలియనప్పుడు, ఆమె దొంగతనాలే చేయలేదు అని అన్నప్పుడు రిసీవర్గా ఆ అమ్మాయి దగ్గర 1000 రూపాయలు, లేకపోతే 10,000, లేకపోతే 50,000 ఆమె దగ్గర ఉన్నంత మాత్రాన ఆమె చేసిందని రిసీవర్గా పెట్టడం కూడా వాళ్ళ విచారణలో తేలాల్సిన అంశం కదా. ఇప్పుడు నమోదు చేసిన తర్వాత కోర్టుకు వచ్చిన తర్వాత మేమేమి దాన్ని వ్యతిరేకించలేము పోలీసులు తప్పు చేశారని. ఏదున్నా కూడా కోర్టుకు మేము చెప్పి ఇది కాదు, పోలీసులు నిర్ణయం తీసుకున్నది కరెక్ట్ కాదు, వాళ్ళు ఏదైతే రిసీవర్గా పెట్టింది తప్పుడు కేసులని మేము కోర్టుకు చెప్పుకుంటామే, కానీ వాళ్ళ విచారణలో మాత్రము పూర్తిగా విచారించిన తర్వాత ఆమె పైన కేసులు పెట్టాలనా, నమోదు చేయాలనా లేదా అనే నిర్ణయం మాత్రం వాళ్ళదే. అంటే పెండింగ్ కేసులలో ఆమెను ఎట్లా చేరుస్తారు అసలు పోలీసులు? ఇక్కడ లేనే లేదు, ఒక రోజు ఉన్నంత మాత్రాన ఆ కేసులలో ఆమెని ఇన్వాల్వ్మెంట్ ఎట్లా చూపిస్తారు మరి? వాస్తవము ఈ మాట అమ్మాయి కూడా విచారణ అధికారికి చెప్పినప్పటికి కూడా ఆ అమ్మాయి ఏమంటుంది, నేను చెప్పినా కూడా నా మాట వినలేదు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర డబ్బులు ఎట్లా వచ్చినాయి, ఏ విధంగా నీ దగ్గరికి వచ్చినాయి అనే విషయాలను నన్ను కావాలని కన్ఫెషన్ రిపోర్ట్లో నాతో అడిగి వాళ్ళు బలవంతం చేసిరని అమ్మాయి అంటది, అమ్మాయి తల్లిదండ్రులు అంటారు. కానీ వాస్తవాలు ఏదున్నా కూడా పోలీసుల విచారణలోనే తేలాల్సిన అంశం అది. అంటే ఒక అమ్మాయిని మరి చెయ్యని తప్పుకు రిమాండ్ చేసిర్రు, మరి ఎట్లా ఉండబోతుంది? ఒకవేళ కేసులు క్యాష్ అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత ఎట్లా? ప్రస్తుతం అయితే ఆ కేసుల్లో అన్నింటిలో బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంది. బెయిల్ మంజూరు తర్వాత ఆమె విడుదలవుతుంది. విడుదలైన తర్వాత కేసులు వాదనకు వచ్చి, కేసుల విచారణకు వచ్చి, సాక్షుల విచారణ జరిగిన తర్వాత నిజ నిర్ధారణ జరుగుతుంది. ఆమె తప్పు చేసిందా లేదా అనేది కోర్టే నిర్ణయం తీర్పు ప్రకటించి ఆమె మీద ఒకవేళ తప్పు రుజువు కాకపోతే కేసులన్నీ కూడా ఆమె పై నుంచి తొలగించబడతాయి.
అయితే రాజీ అనే అమ్మాయి ఒక్కరోజు ముందే ఈ కేసులో ఉన్నటువంటి చోరీ కేసులు చేసినటువంటి నిందితుల్లో ఏ4కు పరిచయం ఉంది. ఆ పరిచయంతోనే ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఆమెకి సంబంధం లేని చోరీ కేసుల్లో ఆమె పేరును చేర్చి ఆమెను కూడా రిమాండ్ చేయడంతో ఆమె తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అసలు ఎలాంటి సంబంధం లేకుండా ఒక్కరోజు అక్కడికి వచ్చినందుకు ఆమెపై కేసులు పెట్టి జైలుకు పంపించారు. ప్రభుత్వం పోలీసులు ఈ కేసుని లోతుగా విచారించి మా కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు ఒక కేసులో బెయిల్ ఆల్రెడీ వచ్చింది. మరో 3 కేసులో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసి ఆర్గ్యుమెంట్స్ కూడా అయ్యాయి. కాబట్టి 11వ తేదీన కోర్టు ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా 11వ తేదీన విడుదల అవుతుంది. విడుదల అయిన తర్వాత ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా పోలీసులు విచారిస్తే అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా న్యాయవాది చెప్తున్నారు. కెమెరామ్యాన్ శంకర్తో సురేష్, బిగ్ టీవీ, నాంపల్లి కోర్టు నుండి.